భారతీయం పేరుతో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ సమ్మర్ క్యాంపును ఎంబీపీ కాలనీలోని ఐఐఏఎం విద్యా సంస్థ ప్రాంగణంలో ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శివానంద సుబదా ఫౌండేషన్ కోఆర్డినేటర్ ఎన్ రాధాకుమారి మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ నుండి మే 3వ తేదీ వరకు ఈ క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంబీపీ కాలనీలోని ఐఐఏఎంలో ప్రతిరోజు ఉదయం 9:30 నుండి 11:30 వరకు ఉంటుందన్నారు. అదేవిధంగా ఉదయం 7 నుండి సాయంత్రం 6 వరకు భీమిలీపట్నంలోని ఆనందవన్ శివానంద సుబదా ఫౌండేషన్లో ఈ శిబిరం కొనసాగుతుందన్నారు. భీమిలీపట్నం ఆనందవన్ శివానంద సుబదా ఫౌండేషన్లో మే 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఈ వేసవి శిబిరం ముగింపు కార్యక్రమం ఉంటుందన్నారు. 9 అంతకంటే ఎక్కువ తరగతులు అభ్యసిస్తున్న విద్యార్థుల కోసం ఈ క్యాంపు నిర్వహణ జరుగుతుందన్నారు. ఎలా ఉంటే క్షేమంగా సుఖంగా ఉండారో, భగవద్ అనుగ్రహం ఎలా పొందారో అలాంటివి చాలా మట్టికి మన పాఠ పుస్తకాల్లో ఉండవు. రెండోది, మన సంస్కృతి ఎలాంటిది, ఎలా అవగాహన చేసుకోవాలి, మన పూర్వీకుల యొక్క వివేకం ఏమిటి, అవన్నీ కూడాను మన పాఠ పుస్తకాలు ఈనాడు ఉండవు. చరిత్ర తీసుకున్నట్టయితే సరైన చరిత్ర కూడా ఈనాటి పుస్తకాల్లో ఉండవు. ఇవన్నీ మళ్ళీ పాఠ పుస్తకాల్లో పెట్టించాలంటే అది వీలు కాదు. ఎందుకంటే అది రాజకీయంతో ముడిపెట్టుకుని ఉంటుంది. కాబట్టి మనకి ఏది కావాలో మన పిల్లలకి, యువకులకి మనం విడిగా వాళ్ళకి ఒక సమ్మర్ క్యాంప్ లాంటివి పెట్టి మన విజ్ఞానాన్ని, మన చరిత్రాన్ని, మన సంస్కృతిని వాళ్ళకి చెప్పాలి. దానికని ఈ సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేయబడింది. అది భీమిలీపట్నంలో శివానంద సుబదా ఫౌండేషన్ వారు ఏర్పాటు చేశారు. 10 రోజుల పాటు జరుగుతుంది. అందులో ఒక్కొక్క విజ్ఞానంలో గొప్పవాళ్ళని పిలిచి అక్కడే పిల్లలకి ఉదయం నుండి సాయంకాలం దాకా పాఠాలు చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఉదయం 7 నుండి 8 వరకు వాళ్ళకి యోగం నేర్పిస్తాం. యోగం అంటే ఏమిటి, దాంట్లో ఏమిటి, మన వాళ్ళకి ఉపయోగం ఏమిటి, ఎలా యోగం పెంచుతుంది, అలాంటివి చెప్పి యోగాసనాలని నేర్పిస్తాం. అది 8 వరకు. తర్వాత వేదములు, ఉపనిషత్తులు, దాని సారం ఏమిటి, దానివల్ల మనకు ఉపయోగం ఏమిటి అలాంటివి చెప్తారు. జ్యోతిషం, తర్వాత ఆస్ట్రానమీ అవి కూడా చెప్తారు. తర్వాత కొంత సంగీతం ఎలా పాడాలి, ఎలా కొంచెం నేర్పిస్తారు. ఇంకా కాకపోతే చరిత్ర చెప్తారు. ఇంకా అన్ని రకాలుగా మనకు ఏదేది కావాలో, ఏదేది మన విద్యా విధానంలో లేదో అదంతా వెతికి అందరూ నిష్ణాతులైన పండితుల్ని పిలిపించి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అది